దీవించును గాక. వాక్య భాగం చదివించిన హైమావతి గారికి వందనాలండి. వందనాలండి. వందనాలు. లలిత గారు ఇంకా పాస్టమ్ గారు రాలేదండి. ఈలోగా గ్రేసమ్మ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. లలిత గారు పాస్టమ్ గారు ఫోన్ చేయండి. చేస్తున్నా. ఈలోగా గ్రేసమ్మ గారు వాక్య నిమిత్తం ప్రార్థన నడిపిస్తారు. గ్రేసమ్మ గారు, గ్రేసమ్మ గారు, గ్రేసమ్మ గారు, సరే అండి. వాక్య నిమిత్తం గ్రేసమ్మ గారు వచ్చారు. గ్రేసమ్మ గారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు నాయన ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇగో ఆరాధనలో మీరుండి ఆరాధన జరిపించుకున్నందుకు వందనాలు. వాక్యభాగం చదువులో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో వాక్య భాగంలోకి వెళ్తున్నాం ప్రభా. వాక్య భాగంలోకి వెళ్తుండగా ప్రభా నీ సేవకురాలు ఏ వాక్యం అయితే మాకు వివరించడానికి సిద్ధపడి ఉన్నారో, ఏ ఆత్మీయ ఆహారం మాకు కావాలో మీకు తెలిసిన ఆయన మరి చక్కటి మర్మాలు మాకు తెలియపరుస్తున్నారు ప్రభా. నీకు వందనాలు వందనాలు అయ్యా. చక్కగా ప్రభా ఇదిగో మేము విని విడిచిపెట్టే వారం కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాలు మాకు దయచేయమని ప్రభు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వచ్చిన వారందరినీ దీవించండి. మేము అందరం ఒట్టి కొండల వల్ల వచ్చి ఉన్నాం ప్రభా. అయ్యా మాకు నాయన, మా ఆత్మకు నాయన మరి శరీర ఆహారం అయితే మేము పూజిస్తున్నాం, కానీ ఆత్మకు ఆహారం కావాలి కదా నాయన. ఆత్మకు ఆహారం మీరే పెట్టమని ప్రభా. అయ్యా ఆత్మలు నాయన మరి చల్లారిపోతున్నాయేమో ప్రభా. మా ఆత్మలకు ధూపం వేయమని అడుగుతున్నాం ప్రభా. మా ఆత్మలకు సరిపడే వాక్యం నాయన నీవు అందించి నాయన అదిగో మరి సేవకురాళ్ళు మాట్లాడుతుండగా నీవే నోటికి బోరగా వాడుకుని ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండమని ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి వాక్యం వివరిస్తున్న ప్రభా సేవకురాళ్ళు మరి ఎక్కడైతే సంఘం మరి కట్టాలని ఉద్దేశంతో ఉన్నారో ప్రభా స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. స్థలానికి అయ్యా మందిరానికి ఒక మంచి స్థలం దయచేయండి ప్రభా. అయ్యా విస్తారమైన ప్రార్థన ఆ మందిరానికి రావడానికి కృప చూపించండి ప్రభా. ఆ మందిరంలో ప్రభా మీరుండి కనుతం ఆ బిడ్డ మరి ఎక్కడైతే పరిచర్యకి వెళ్తున్నారో ప్రభా, ఏ దేశానికైతే వాడబడుతున్నారో, ఏ గ్రామానికైతే వెళ్ళి వాక్యం వివరిస్తున్నారో ప్రభా. అయ్యా మరి నాయన వెళ్తున్న ప్రతి చోటకు మీరు వెళ్ళి ప్రభా వెండుకు నోటికి బోరగా వాడుకొని మంచి మర్మాలు, అనేకమైన మర్మాలు సత్యాలు మాకు తెలియపరిచేటట్లు సహాయం చేయమని ప్రభా. ఇదిగో నా తండ్రి వారు చేస్తున్న పరిచర్యను, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు ఆస్వాదించి అభివృద్ధి పరచమని. ఎదుగో ఎన్నో కష్టాలు, ఇరుకులంట, ఆర్థిక పరిస్థితులంట తండ్రి అయ్యా మరి ఎంతో మరి కొంచెం రుణం కూడా మరి ఉందని చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా యేసయ్యా వారి ఆర్థిక పరిస్థితులను తొలగించండి ప్రభా. వారు కూడా రుణాలను అయ్యా మరి తీసుకున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి బిజినెస్ లో నాయన ఎంతో మరి 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 ధనాన్ని కోల్పోయి ఉన్నారు ప్రభా. వారికి నాయన మరి ఎట్టిగా కోల్పోయారు నీకు తెలుసు నాయన. అయ్యా మరి యోగుని ఆస్వాదించినట్లుగా ప్రభా అయ్యా మరి పాస్టర్ గారు కూడా ఆస్వాదించండి ప్రభా. యోగుకు నాయన మొదటి కంటే నాయన అత్యధికంగా ఆస్వాదించినట్లు నాయన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నావు తండ్రి. అలాగే యోగుని ఆస్వాదించినట్లుగా మరి పాస్టర్ గారు కూడా ఆస్వాదించి వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు అన్నిటిని తుడిచివేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి పనిలో కూడా మీరు సఫలము చేయమని ఓ రోజు వాక్యం కోసం మరి సిద్ధపడి ఉన్నాం. మాకందరికి కూడా మంచి వాక్యం అందించమని యేసు పరిశుద్ధుని ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యంలోకి వెళ్దామండి. మన మధ్యలో ఏంటంటే పాస్టమ్ గారు, పాస్టమ్ గారు వందనాలు వందనాలు. వాక్యం చెప్పండి అమ్మగారు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాను అమ్మగారు. 3:00 ఎవ్రీడే లేచి ప్రార్థన చేస్తాను నేను. 3 నుంచి 4:30 వరకు ప్రార్థన చేసి కొద్దిసేపు ఇట్లా పడుకున్నాను. అందుకే జస్ట్ కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ టక్కున లేచి రెడీ అయ్యాను. లలిత ఫోన్ చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లెంట్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి
అందరూ కూడా ఈ సిల్వ దినాల్లో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా నడుస్తూ ఉంటున్నాయి. అయితే ఈ యొక్క ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునితో సహవాసం మనము చేయాలి. కానీ ఈ లెంట్ డేస్ ఈ కొన్ని రోజులు ఉంటాయి, అయిపోతాయి. కానీ దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు కాబట్టి, ఎప్పుడూ మన సమస్యలు మనల్ని వెన్నట్టు పెట్టుకొని ఉంటాయి కాబట్టి, ప్రార్థనా జీవితం అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. మరి ఈరోజు ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన గురించి ఎందుకు ఉపవసించి ప్రార్థన చేయాలనే అంశం మీద మనము చూ వాక్యాన్ని చూద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి. ఈరోజు మన అంశము. వాక్య భాగంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. చదువుతున్నారా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు ఆత్మ సిద్ధమే గాని చాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి అయా. నీ పరిశుద్ధాత్మ శక్తి అయా నాకు ఇచ్చి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఎందుకు ఉపవసించి ప్రార్థన చేయాలనే దానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, శోధనలోకి ప్రవేశించకుండా ఉపవాస ప్రార్థన మనము చేయాలి. మనము అనుకోవచ్చు, అన్ని బాగున్నాయి కదా, అన్ని అనుకూలంగా మన జీవితంలో జరుగుతున్నాయి కదా, ఎందుకు ఉపవాసం ఉండాలి, దేవుడు ఉపవాసం ఉండమన్నాడా? చాలా మంది అనే మాటలు ఇవి. ఏమంటుంటారంటే, లెంట్ డేస్ ను కొంతమంది పాటించరు. కొన్ని సంఘాల్లో దీన్ని అసలు పాటించరు. మరి పాటించకపోగా సరే, పాటించినా తప్పులేదు, పాటించకపోయినా తప్పులేదు. కానీ అనుదినము ఒక విశ్వాసికి జీవితాంతం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం కావాలి, ఖచ్చితంగా కావాలి. కాబట్టి మరి అన్ని బాగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాం, బాగానే తింటున్నాం, బాగానే ఉన్నాం కదా, మేమెందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనుకుంటున్నారు. అయితే వాక్య లేఖన భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే, శోధనలోకి ప్రవేశించకుండా, మీకు రాబోయే దినాల్లో రాబోయేది రేపు ఏం జరుగుతుందో మన జీవితంలో తెలియదు. ఇంకా కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అపవాదిగాడు ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఇవి. అలాంటి సందర్భాలలో మీరు శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేయడం వల్ల అనేకమైన శోధనలు తప్పించబడి విజయాలు మన సొంతం అవుతాయి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, శోధనలోకి ప్రవేశించకుండా మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు కూడా అదే అంటారు, తన శిష్యులతో అదే అంటారు. మీరు ఇంకా ఓర్చుకోలేరా? సీమోన్ పేతురుతోటి ఏమంటాడంటే, కొద్దిసేపన్నా మీరు మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని, శోధనలోకి ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి అని వారిని మరి కసిరిచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వచ్చి చూసినప్పుడు గెత్సెమనే తోటలో వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు, నాతో పాటు రండి ప్రార్థించడానికి అన్నప్పుడు వాళ్ళు పడుకొని ఉంటారు, నిద్రపోతుంటారు, మత్తులైపోయి నిద్రపోతూ ఉంటారు. అందుకే మరి వాళ్ళని అంటాడు, కొద్దిసేపు అయినా మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయలేరా? అందుకనే శరీరం ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీన పరిస్థితి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎన్నోసార్లు అనుకుంటాం, బాగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో బాగా ఎదగాలి, ప్రార్థించి అనేక మేలులు పొందుకోవాలి, ప్రార్థనలో ఇంత విజయం ఉందా, ఇంత శక్తి ఉందా అని చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు, లేదా ఇంకా విన్నప్పుడు, మనం ఎక్కడైనా విన్నప్పుడు మనకు చాలా జోష్ వస్తుంది. కానీ శరీరం మాత్రము బలహీన పరిస్థితి. కానీ
శరీరాన్ని జయించిన వాడే గొప్పవాడు. నిద్రను జయించి శరీరాన్ని జయించినటువంటి వాడే గొప్పవాడు. అందుకనే మరి చాలా ప్రార్థనలు, వేకోజావన ప్రార్థన, మరి ఆల్ నైట్ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు మనం చేస్తామో మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలు, మేలులు మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మనము కొన్ని ఒక రోజుకు 100%, 100% సమయం ఉంది మనకి. 100%, 24 గంటలు అనుకోండి, రోజు 100% అనుకోండి. 100%లో మనము ఏం చేస్తున్నాము? 50% నిద్రపోతున్నాం. నైట్ అంతా నిద్ర 50%. అంతే కదా, పగులంతా పని చేయడం, నైట్ అంతా నిద్రపోవడం. 20% పనులు చేసుకుంటున్నాం. 20%. తర్వాత ఇంకొక 20% ఏం చేస్తున్నాము? బిజినెస్, వృత్తి కానీ బిజినెస్ కానీ నీకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని చేస్తా ఉన్నాం. తర్వాత 5% టైంపాస్ చేయడానికి. చాలా మంది ఊరికే కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు, లేదా టీవీ చూస్తూ ఉంటారు, లేదా ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. అలాంటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. టైంపాస్కి 5%. ఇంకెంత మిగిలిందండి ఇప్పుడు మన జీవితంలో? ఇది మిగిలిందండి, ఇంకా 5 మిగిలింది. వెరీ గుడ్, 5 మిగిలింది. ఈ 5 ప్రార్థనకి. 5% ప్రార్థనకి. అంటే ఎంత తక్కువ శాతం మనము దేవునికి ఇస్తున్నామో ఒకసారి గమనించాలి. ఎంత తక్కువ శాతాన్ని మనము దేవునికి ఇస్తున్నాము. అందుకనే మన జీవితంలో చాలా తక్కువ పనులు జరుగుతున్నాయి, చాలా తక్కువ ఆశీర్వాదాలని మనం పొందుకుంటున్నాం. కాబట్టి మరి నీకు 5 గంటలు, 5-6 గంటలు నిద్ర చాలు. శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ప్రార్థన శక్తిని మనము పెంపొందించుకోవాలి. కాబట్టి ఎక్కువగా సుఖించాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో శోధనలోకి ప్రవేశిస్తామన్నట్టు. ఆటోమేటిక్గా అపవాదిగాడు మనల్ని శోధనలో ప్రవేశించేటట్టుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి శోధనలోకి ప్రవేశించకుండా మరి మనము ఉపవాస ప్రార్థన చేయాలి. మరి శోధనను జయించుటకు, రెండవది జయించుటకు ఉపవాస ప్రార్థన చేయాలి. వచ్చిన తర్వాత, ఆల్రెడీ శోధన వచ్చిన తర్వాత దాన్ని జయించుటకు కూడా మనం ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. అవునా? శోధన వచ్చింది, రాకముందు కూడా చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉపవసించి ప్రార్థించడంలో తప్పు లేదు. చాలా మంచి కార్యాలు మనకు వచ్చే ఉగ్రత కూడా తప్పించబడుతుంది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా శోధన వచ్చింది, ఆల్రెడీ రోగం వచ్చింది, తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చినాయి, తర్వాత బాధలు, వేదనలు ఎన్నో మన జీవితంలో వచ్చినాయి అనుకోండి. దాన్ని జయించడానికి కూడా మనం ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు మనకు ఉదాహరణ. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు, వాళ్ళ మీదికి ఉగ్రత వచ్చింది. దేవుడు వాళ్ళని నాశనం చేయడానికి పూనుకొని మీ పట్టణం అంతా మరి ఉగ్రత పాలైపోతుంది, మీ పట్టణం అంతా తలగపడిపోతుంది అని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏంటిదంటే, మరి ఏమి ఆలోచించకుండా వెంటనే బూడిద పూసుకొని మరి గోనె పట్ట కట్టుకొని ఆ ప్రజలు, రాజు వస్త్రాలు చింపుకొని, రాజు కూడా మరి రాజసింహాసనము దిగి మరి ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారమ్మా? చెప్తారా? ఒకే ఒక రోజు ఉపవాస ప్రార్థన ఒకే ఒక రోజులో వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి అద్భుతమైన ప్రార్థన. అది ఒక రోజు చేశామా, 2 రోజులు చేశామా, వారం మొత్తం చేశామా అనేది కాదు, కానీ దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన తీవ్రతను బట్టి, వారు రోషంగా, వాళ్ళు చాలా తగ్గించుకొని, రాజు కూడా సింహాసనం దిగి, మనం చదివితే యోనా గ్రంథంలో చూడండి ఆ మాట, 2వ అధ్యాయం యోనా గ్రంథంలో. లలిత గారు మైక్ కట్టండి అమ్మా, మీరు మసీదు వినబడుతుంది. లలిత గారు మైక్ కట్టండి. ఓకే రండి. ఎంతండి?
యోనా గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మత్స్యము రాజు కడుపు నొప్పి. సింహాసనం దిగుతాడు, దిగి వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధికి వచ్చిన సందర్భాలను మనం చూస్తాం. చూడండి ఆ వచనము 5 వచనం, ప్రాణాంతం వచ్చినంతగా 6 వచనం, సారీ 6. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు 2వ అధ్యాయం, వేయబడినట్టు. యోనా 2వ అధ్యాయము అది 6వ వచనం. రెండేనండి. 3 6. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం భూమి నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. బూడిదలో కూర్చున్నాడు. రాజు, ప్రజలు కాదు, అక్కడ రాజే దిగాడు సింహాసనం దిగి తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజవస్త్రములు తీసేశాడు. ఎంతో వైభవమైనటువంటి జీవితాన్ని తగ్గించుకున్నాడు. ఉగ్రత వచ్చినప్పుడు, ఆ నినివే పట్టణం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు మరి నా ప్రజలందరూ నశించిపోతారని చెప్పేసి మరి ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం మనం. పైన మరి చూసినప్పుడు 4వ వచనం చదవండి. యోనా పట్టణములో ఒక దిన ప్రమాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నునివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నునివే పట్టణస్థుల వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. చాలు, ఘనులేమి అల్పులేమి అందరూ, ఉన్నవాళ్ళు లేనివాడు, చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఒక త్యాగపూరితంగా వారు మరి విశ్వాసంగా ఉపవాస ప్రార్థనను ప్రకటించుకున్నారు. వారి మీదకి ఉగ్రత రాబోతుందని యోనా గారు చెప్పినప్పుడు, ప్రకటించినప్పుడు మరి శోధనను జయించుటకు, మరి ఈ శోధనను జయించుటకు మేమేం చేయాలి అని చెప్పి మనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో కూడా చూస్తాం. యెహోషాపాతు రాజు కూడా 3 దేశాల వారు దండెత్తి వచ్చినప్పుడు తను ఒకటే మాట అంటాడు, మనసు నిలుపుకొని యేసే దగ్గర ప్రార్థన చేసి అంటాడు, మాకు దిక్కు తోచట్లేదు, ఈ పరిస్థితిలో మేమేం చేయాలి అని చెప్పి మరి ఉపవాస ప్రార్థన వారు కూడా రాజ్యమంతా ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నప్పుడు దేవుడు మరి వారి తరపున ఉండి యుద్ధం చేసినట్టుగా, యుద్ధం చేయకుండానే వాళ్ళు గెలిచినట్టుగా మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఉపవాస ప్రార్థన శోధనను జయించుటకు కూడా ఉపవాస ప్రార్థనను మనము చేయాలి. రోగం వచ్చింది, భయంకరంగా ఉంది, అది బండలాంటి సమస్య లాగా అయిపోయింది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. తర్వాత ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మరి ఎంతో డబ్బు అవసరం ఉంది, ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉంటున్నాయి. వీటన్నిటిని బట్టి మరి నువ్వు తిని పడుకుంటే కాదు గాని ఉపవసించి దేవునితో ఎక్కువ సహవాసం చేసి ఆయనతో కొట్లాడి, మరి చూడండి యాకోబు రాత్రంతా పెనుగులాడాడు దేవునితోటి. రాత్రంతా పెనుగులాడడం అంటే కత్తులతో బల్లాలతో కొట్లాడలేదు, యుద్ధానికి దిగలేదు, ఓన్లీ మోకాళ్ళకు పని చెప్పి మోకాళ్ళ ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి విజయాన్ని సాధించినాడు. మనం కూడా శోధనను జయించుటకు ఉపవాస ప్రార్థన మనము చేయాలని ప్రభువాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మరి 2వ అంశం ఏంటంటే శోధనలు జయించుటకు కూడా మనం ఉపవాస ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. 3వది, యేసయ్య మీద ఇష్టంతో ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే చాలా మంది టైం చూస్తా ఉంటారు, ఎప్పుడు టైం అవుతుంది, ఎప్పుడు 3 అయిపోతుంది. మరి సాయంత్రం వరకు ఉండే వాళ్ళైతే 6 ఎప్పుడైతే తొందరగా తినాలి, ఏదైనా తాగాలి, ఏదైనా తినాలి, ఏదో మొక్కుబడిగా ఉపవాసం ఉంటారు. లేదా ఏమంటారు, దేవునికి భయంతో కొంతమంది ఉంటారు, దైవ భయంతో కొంతమంది ఉంటారు. ఏదో ఉపవాసం ఉన్నాను కదా, మధ్యలో ఏదైనా తీసుకుంటే మరి దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు ఉగ్రత వస్తుందేమో, అలా కాదు గాని దేవుని మీద ఇష్టంతో ఉపవాసం ఉండాలి, ఇష్టంతో, ప్రేమతోటి. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదవండి.
మరియు ఆ, అషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెయునైన అన్న ఆ, ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె ఆ, కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 54 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, అన్న అనేటటువంటి ఆషేరు గోత్రికురాలైనటువంటి ఒక స్త్రీ, బైబిల్లో ఈ స్త్రీ గురించి వ్రాయబడిందంటే ఈమె చాలా పవిత్రమైనటువంటిది, చాలా నిష్ఠతోటి, చాలా యేసయ్య మీద చాలా ప్రేమ. చూడండి, ఆమె 7 సంవత్సరాలు ఓన్లీ తన భర్తతో కాపురం చేసింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో మరి సంసారం చేసి బహుకాలము గడిచినదై 54 సంవత్సరాలు విధవరాలై ఉన్నదట. 54 సంవత్సరాలు అంటే తన జీవిత కాలము అంతా కూడా మాక్సిమం ఆ 7 ఏండ్లు వదిలిపెట్టి జీవిత కాలం అంతా ప్రభు యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉపవాసం ఉంటూ రేయింబగుళ్ళు ప్రార్థనలు చేసినట్టుగా సేవ చేయించున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆమెను ఎవరు కూడా, ఆమెకేం అవసరం లేదు, పిల్లలు లేరు, 7 ఏండ్లే భర్తతో కాపురం చేసింది, తనకు పెద్దగా సంసార బాధలు ఏమీ లేవు, మనం ఆలోచించినట్లయితే ఏది కూడా లేదు. కానీ ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కారణము ఒకటని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే యేసయ్య మీద ఇష్టం, యేసయ్య మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ, దేవుని మీద అభిమానం, దేవుడంటే ప్రాణం. కాబట్టి తన జీవితం అంతా ఆయన పాద సేవలో గడిపింది, ఆయన మందిరంలో గడిపిన స్త్రీ, ఘనురాలైన స్త్రీ అని మన శూన్యమీరాలని ఎలాగంటామో, మరి ఈ స్త్రీని ఇంకా ఎన్ని బిరుదులతో మనం పొగిడినా తక్కువనే. కాబట్టి అన్న ప్రవక్తిని, ఈమె ఒక ప్రవక్తిని, చక్కగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేదంట, రేయింబగళ్ళు ప్రార్థనలు చేసేది, రాత్రనక పగులనక ప్రార్థన చేసేదంట. చూడండి, ఈమెను దేవుడు ఎలాగ హత్తుకున్నాడో, మరి ఎలాగునో ఈమెను ప్రేమించాడో. దేవుణ్ణి అంతగా ప్రేమించింది ఆమె. అంటే దేవుణ్ణి పట్ల ఇష్టంతో ఉపవాసం చేయాలి, కష్టంతో కాదు, కష్టపడి కాదు, ఏదో ఎప్పుడు టైం అయిద్దని చూడడము, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి అనడము. అట్లా నిన్న ఒక సహోదరి అడుగుతా ఉంది, మా ఫ్రెండ్, నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, మరి జావ తాగి ఉపవాసం ఉంటున్నాను అంటూ చెప్తుంది. ఇంకా జావ తాగితే ఇంకేముంది, ఇక నువ్వు ఉపవాసం ఉండేదేముంది, జావ మంచిగా కడుపులో చల్లగా హ్యాపీగా మంచి దండిని కూడా ఇస్తుంది. మరి అలాంటి జావ తాగితే నువ్వు ఉపవాసం ఉన్నది ఎక్కడ? నేనన్నాను, నువ్వు ఒక పూట ఉంటావా, 2 పూటలు ఉంటావా, ఎంత టైం వరకు ఉంటావో నీ ఇష్టం అది. కానీ కనీసం ఉన్న ఒక్క పూట అయినా సరే నిష్ఠతో ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే దేవునితో సహవాసం చేయడం ఇంపార్టెంట్. ఒక పూట ఉపవాసంలో 1 గంట కూడా దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా, మరి నువ్వు జావ దాగి ఉప్మా తిని ఉపవాసం ఉంటే కాదు. కానీ ఉపవాసం అనేది దేవుని మీద ఇష్టంతో చేయాలి. ఇష్టంతో మనం ఉన్నప్పుడు ఆకలి దప్పుకలు మన జీవితంలో రావు. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే, ఏమీ నాకు అనిపించట్లేదని నేను అన్నాను. నాకేమీ అనిపించదు, నాకు ఇంకా నూతనమైన శక్తి, నూతనమైన బలము దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుని మీద ఇష్టంతో ఉపవాసం ఉంటున్నాము, మన కష్టాల్లో జయించడానికి ఉపవాసం ఉంటున్నాము, తర్వాత ఆయనతో సహవాసము చేస్తున్నాం. అందుకనే యేసు ప్రభువారు మరి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే వాటర్ దాగి కాదు, మరి ఆయన జ్యూసులు దాగి కాదు, ఏది కాదు, ఆయన కేవలం తండ్రితో సహవాసం చేశాడు. కాబట్టి ఆయనకు ఆకలి దప్పిక లేదు. ఏసే జీవము, ఏసే సత్యము, ఏసే మార్గం. ఏసే కొరకు మనం ఉపవాసం ఉంటే ఆయన జీవం మనకి ఇవ్వడా, ఆయన శక్తి మనకి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నీ శరీర బలహీనతలన్నీ పక్కకు పెట్టి మరి దేవుని సన్నిధిలో, దేవుని మీద, ఏసై మీద ఇష్టంతోటి, కష్టంతో కాదు, ఇష్టంతో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఆకలి దప్పులు మన జీవితంలో రానే రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్న అనే ప్రవక్తిని తన ప్రార్థన జీవితము ఎంతో మనకు ఆదర్శప్రాయం. మరి తన జీవితం అంతా కూడా మాక్సిమం మందిరంలోనే గడిపింది. అంటే చూడండి, అంటే అది ఉత్తమమైనది అని ఆమె గ్రహించింది. దేవుని పాద సేవ, దేవుని సన్నిధిలో ఉండడము, ప్రార్థన చేయడము, దానికంటే ఉత్తమమైనది మన జీవితంలో ఏదీ లేదు. కాబట్టి శరీర సుఖాన్ని పక్కకు పెట్టి ఈ లెంట్ డేస్ లో
మరి మనము ప్రార్థనల మీద ఎందుకు లెంట్ డేస్ ప్రకటించుకున్నామంటే కనీసం ఈ సీజన్లో కనీసము ఈ 40 days లోనైనా సంఘాన్ని ప్రార్థనలోకి మలపడానికి, ఉపవాసం ఉండమని చెప్పడానికి, విశ్వాసులను పురికొల్పడానికి మరి కొన్ని సంఘాలు దీన్ని పాటిస్తున్నాయి, కొన్ని సంఘాలు పాటించట్లేవు. కానీ ఖచ్చితంగా పాటిస్తేనే ఒక భక్తి జీవితం అనేది అలవాటు అవుతుందని నేను నమ్ముతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఈ 3 అంశాలు మనం ఈ రోజు నేర్చుకున్నాం. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటిది చెప్తారా? శోధనలో ప్రవేశించకుండా. శోధనలు ఎన్నో రాబోతున్నాయి మన జీవితంలో. కిటికీల దగ్గర నిలబడి చూస్తుంది మరణం. సాతాను ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని. మరి నీకు రాబోయే కాలంలో వచ్చే శోధనలన్నీ తప్పించబడాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. రెండోది శోధన జయించి వచ్చిన తర్వాత, ఒక శోధన వచ్చింది అంటే దాన్ని జయించాలంటే కూడా, అందుకని యేసుప్రభు వారు మార్కు సువార్తలో కూడా అంటారు, ప్రార్థన వలననే తప్ప ఇది మరి దేని వలన కూడా సాధ్యం కాదు. ఆ ప్రార్థన ఏంటిదంటే ఫుట్ నోట్ లో ఉంటది, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలననే మనం దాన్ని జయిస్తాం గాని దేని వల్ల కూడా మనము జయించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయం అనేది మన జీవితంలో లేదు. జయం కావాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే గాని ఇలాంటివి అంటే ఆయన ఒక దయ్యం పట్టిన వాడిని వదిలించాడు అక్కడ. మన జీవితంలో దయ్యం లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. దయ్యం కంటే కఠినంగా ఉన్న పట్టుకొని మనల్ని పీడిస్తున్న సమస్యలు ఆర్థికంగా కావచ్చు, తర్వాత ఆరోగ్యపరంగా కావచ్చు, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని జయం మనం పొందాలంటే ప్రార్థన వలననే తప్ప మరి దేని వలన కూడా మనకు జయము లేదు. కింద ఫుట్ లో ఉందా ఉపవాస ప్రార్థన అని? ఉందండి. అనేక ప్రాచీన భాషలతో మనము ఉపవాసం వలననే అని కూర్చుండి ఉన్నది. ఉపవాస ప్రార్థనే. ప్రార్థన అంటే ఒట్టి ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన వలననే మన జీవితాల్లో జయము కలుగుతుంది. మూడోది యేసయ్యకి ఇష్టంగా ప్రార్థన చేయాలి. యేసయ్య మీద ఇష్టంతో ప్రార్థన చేయాలి. ఆయనను ప్రేమించి చాలా ఆయన మీద ప్రేమతోటి ఉపవాసం ఉండాలి. నేను అదే ప్రార్థన చేస్తాను ఎప్పుడు కూడా. ప్రభువా, ఎప్పుడు ఉపవాసం ఉండి మా అవసరాలు తీర్చు, మా అప్పులు తీర్చు, మా బాధలు తీర్చు, సమస్యలు తీర్చు, ఇదే అని ప్రార్థన చేస్తున్నాం. ఒక రోజు రావాలి మంచిగా నీ కొరకు ప్రార్థించే దినం. ఇష్టంగా ఉపవాసం ఉండాలి. ఎప్పుడు ఏడ్చుకుంటేనే మేము ఉపవాసం ఉండకూడదు, కానీ సంతోషంగా ఉపవాసించి స్తుతులు చెల్లించే బిడ్డలుగా మేము ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. ఆ దినము దేవుడిస్తాడనే నమ్మకంతో నేను ఉంటున్నాను. మనం అందరం కూడా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం వివరించిన అమ్మగారికి వందనాలండి. మరి ఈ రోజు ఉపవాస ప్రార్థన గురించి, మరి లెంట్ డేస్ కదా మనకి అందరికైనా ఉపవాసం ఎలా ఉండాలి, ఎందుకు ఉపవాసం చేయాలి అని మంచిగా చెప్పారు. మరి సోదరులో ప్రవేశించుకున్నట్లు మనం ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, అలాగే మరి శోధన జయించుటకు మరి ఉపవాసం ఉండాలని, అలాగే యేసు మీద ఇష్టపడి ఉపవాసం ఉండాలని ఉపవాసం గురించి చక్కగా వివరించిన అమ్మగారికి వందనాలండి. మరి వాక్య నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. ఉన్నటువంటి గ్రేస్ అమ్మగారు, ప్రైజ్ లార్డ్ అందరికి లింక్ లో ఉన్న వందనాలు అండి. వందనాలు. వాక్య ప్రార్థన చేయండి అమ్మా. సరే సరే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి,
సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, గడిచిన నెలంతా కాపాడినారు. మరలా కొత్త నెలలో మీరు ప్రవేశింప చేసిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మరి నా దేవా, ఈ దినము ప్రభు మేము నిన్ను ధ్యానించుకొనుటకు మరి నాయన మేమందరము అయా కూడుకొని ఇలాగా వాక్య పరిచర్య సాక్ష్యములు నాయన మరి అనేకమైనటువంటి ప్రార్థనలు చేసుకునే భాగ్యము ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా, నిజంగా మేము ప్రార్థించే వారిగా ఎలా ఉండాలి, మేము ఎట్లాంటి జీవితము కలిగి ఉండాలి అనే సత్యాలను నాయన బయలుపరిచిన అమ్మగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మరి మొట్టమొదటిగా అయ్యా, మేము శోధనలో ప్రవేశింపకుండా నాయన ప్రార్థన చేయాలి ప్రభా. నిజంగా శోధనలు అనేకములు వస్తుంటాయి, వాటి నుండి తప్పించుకోవాలంటే ప్రభా ప్రార్థన మాత్రమే కేవలం దేవా. ప్రార్థించి శోధనలో పడకుండా మేము జయించాలి దేవానికి స్తోత్రాలు. మరి రెండవ పాయింట్ ప్రభా, శోధన జయించుటకు ప్రార్థన చేయాలి. శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు ప్రభా, దిక్కుతోచని పరిస్థితులలో ప్రభు ముందు మోకరించి నాయన వాటిని జయించుటకు ప్రార్థన కలిగినటువంటి శక్తి మాలో ఉండాలి దేవానికి స్తోత్రాలు. ప్రార్థన చేసే మనస్సు మాకు కలిగి ఉండాలి దేవానికి స్తోత్రాలు. సహాయం చేయండి సహాయకుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా. మరి ప్రభా, మూడవ పాయింట్ దేవా, అయ్యా మేము చేసే ప్రార్థన ఉట్టుట్టి ప్రార్థన, వంతుల వారి ప్రార్థన కాకూడదు దేవా. ఇష్టముతో యేసయ్య సహవాసము కలిగి ఆయన చేయి పట్టుకొని ఆయనతో ప్రయాణం చేసే అటువంటి ప్రార్థన కలిగి మేము ఉండాలి దేవానికి స్తోత్రాలు. నిజమేనా తండ్రి? అయ్యా, సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, అయ్యా మరి అనేకమైన కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఒక రాజే దిగి వచ్చి ప్రభు నీ సన్నిధిలో మోకరించినారంటే తగ్గింపు జీవితం దేవానికి స్తోత్రాలు. మేమైతే ప్రభా నిజంగా అమ్మగారు చెప్పినట్టు ఉపవాసించినప్పుడు మరి రసాలు తాగడము, లిక్విడ్లు తాగడము, ఇంకా స్పెషల్ భోజనం చేయడం ఇది కాదు గాని ప్రభా, ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి, మనస్పూర్వకంగా ఉండాలి దేవానికి స్తోత్రాలు. అయ్యా, మనస్సు నీ పైన ఆనుకొని ప్రార్థించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలో ప్రభా అనేక జయములు జరగాలి, కలగాలి నాయనానికి స్తోత్రాలు. అయ్యా, కట్లలో బంధించబడితే విడుదల కావాలి. అయ్యా, అప్పుల ఊబిలో ఉంటే పైకి లేవనెత్తబడాలి. అయ్యా, రుణభారములుంటే తీర్చబడాలి ప్రభా. ఇంకా నాయన మేము దేశ రక్షణ కోసం ప్రభా, అయ్యా నాయన ఆత్మల రక్షణ కోసం మేము ప్రార్థించే వారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మరి లీడ్ చేస్తున్నటువంటి అమ్మగారు సంధ్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ లింకులో పాల్గొన్న 15 మంది కుటుంబాలను మీరు దర్శించండి దేవా. ఈ సమయం ప్రభా నిజంగా మరి ఉన్నటువంటి 24 గంటలలో ప్రభా నీ కొరకు దశమ భాగం ప్రభా 2 గంటలు తీసి మేము ప్రార్థించాలి దేవానికి స్తోత్రాలు. ప్రతి విషయంలో నమ్మకంగా మేము ఉండాలి ప్రభా. అట్లాంటి జ్ఞానము మాకు దయచేయమని అయ్యా మరి వాక్యం చెప్పిన అమ్మగారి కుటుంబాన్ని దర్శించండి. అమ్మగారి అవసరాలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మేము ప్రభు సంఘంతో ప్రార్థించినప్పుడు ప్రభా సంఖ్యలను విడగొట్టినటువంటి దేవుడు ప్రభా, సంఘం నాయన మరి మేము కూడినటువంటి వారం అందరము సంఘముగానే భావిస్తూ ప్రభా మేము ప్రార్థిస్తూ ఉండగా సమస్యలన్నీ పరిష్కారం కావాలి దేవానికి స్తోత్రాలు. నాయన మరి నా భూమి విషయం కూడా ప్రభా
అయ్యా ఈ రోజు మాట్లాడాలి అన్నము ప్రభు. మరి దీనిలో కూడా నాయన మీరు ముందుండి నడిపించి సహాయము చేయమని, విడుదల చేయమని, మళ్ళా గురువారం వచ్చే సమయంలో ప్రభు నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు. నాయన ఈ బిడ్డలందరూ ఎదుట దేవా సహాయము చేస్తారని ప్రార్థిస్తూ మా కుటుంబాలను, మా పిల్లలను, మా భర్తలను, మమ్మల్ని, పిల్లలు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ విషయంలో మీరు సహాయము చేయమని, సంపూర్ణ కృపను దయచేయమని, మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోగలరని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కగా ప్రార్థన చేసిన గ్రేస్ అమ్మగారికి వందనాలండి. వందనాలమ్మా. అలాగే మరి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, ప్రార్థన చేసి అమ్మగారు ఆశీర్వాదం ఇచ్చేస్తారు. మరి అమ్మగారు నేను చెప్తానండి, వినబడుతుందండి? మా మనవడికి చిన్న పాపకి ఒకే ఒక మగ పిల్లడండి, ఇంక పిల్లలు లేరు, ఒక్కడేనండి. అయితే ఆ బాబుకి మొన్న 10 రోజుల క్రితం గావదలేసినాయండి. గావదలే కదా అని పట్టి అంటించేసి టాబ్లెట్లు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తెచ్చి వేసేసారండి. అవి గావదలు తగ్గినట్టే తగ్గండి, అది బ్రెయిన్కి వెళ్ళిపోయినాయండి. ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. అదేమో ఇప్పుడు జ్వరం అసలు తగ్గట్లేదని రాజమండ్రి సిద్ధార్థ హాస్పిటల్లో ఉన్నాడు అమ్మగారు. ట్రీట్మెంట్ 4 days కోర్స్ అది. అవి కరగాలి, మళ్ళీ ఆ బ్రెయిన్ అంతా కడిగుని రావాలి. ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. నిన్న నుంచి మరి జ్వరం ఫీవర్ రాలేదంటండి. మరి దేవుడు కాపుదలు ఇచ్చేలాగా ఆ బాబు క్షేమంగా ఇంటికి వచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి అమ్మా. అలాగే ఇంకెవరికన్నా అవసరతలు ఉంటే చెప్పండి. మురళి గారు, రమాదేవి గారు, రమాదేవి గారు. పాశ్రమ గారు వందనాలండి. వందనాలమ్మా. అదండి మా బాబుకి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయండి. కొంచెం ప్రార్థనలో పెట్టండి పాశ్రమ గారు. ఓకే. పాస్టమ్ గారు మొన్న స్థలం గురించి ప్రార్థన చేశారు కదండి. ఇవాళ కొంచెం అమౌంట్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నారండి, కొంచెం తక్కువగా వచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి అమ్మగారు. ఏమైంది? అమౌంట్ తక్కువగా వాళ్ళు ఇచ్చేలాగా మాకు స్థలం ప్రార్థనలో పెట్టండి. కొంటాకి వెళ్తున్నారంటే స్థలం కొనటానికి వెళ్తున్నారు. వెరీ గుడ్. తగ్గించి ఇచ్చేలాగా ప్రార్థనలో పెట్టమంటుందండి. ఓకే. ఓకే. మురళి గారికి ఏమో నీరుడు సరిగ్గా అవ్వట్లేదు అంటే ఆ నీరుడు అయ్యేలాగా ప్రార్థనలో పెట్టండి అమ్మా. ఇంకెవరికన్నా అవసరతలు ఉంటే చెప్పండి. మురళి గారు, తర్వాత మీ మనవడి కొరకు, తర్వాత స్థలము చెప్పిన అమ్మ పేరేంటిది? సరోజిని అండి. సరోజిని. సరోజిని కొరకు, సరోజిని వాళ్ళ స్థలం కొనుక్కోలు. ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరు? ఐమావతి గారి అబ్బాయి అండి. ఓకే. ఓకే. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి నాయనా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ పాద సన్నిధిలో చేరి ఉపవాస ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభా. మరి మురళి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. కిడ్నీ పేషెంట్ ప్రభా, నాయన స్వస్థత దయచేయండి. పట్టుదలతో ప్రార్థించి జయం పొందే భాగ్యము వారికి అనుగ్రహించండి. ప్రార్థన శక్తిని నాయన నేర్పించండి తండ్రి, వాళ్ళకి బయలుపరచండి. డాడీ ఆ బిడ్డను ముట్టండి, తల నుండి కాలు వరకు స్వస్థపరచండి. అదే విధంగా నాయన సంధ్య అమ్మగారి యొక్క మనవడి గారిని మీరు ముట్టండి నాయన. బిడ్డను, చిన్న బిడ్డను నాయన ఆ జ్వరమును తీసేసి ఆ మెదడుకు అయినటువంటి ఇన్ఫెక్షన్ యేసు నామంలో గద్దిస్తున్నాం తండ్రి. ఇప్పుడే ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరిచి నార్మల్ స్థితికి నాయన బిడ్డను తీసుకురండి. డాడీ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా సరోజిని గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి స్థలం కొనాలని వెళ్తుండగా అమౌంట్ తగ్గించుటకు నాయన మీరు సహాయం చేయండి యేసయ్యా. అయ్యా మరి బిడ్డలకు నాయన మీరే మాట్లాడండి. మేము ఆ బిడ్డ ముఖ కాంతిలో నుంచి మీరు మాట్లాడండి తండ్రి. అద్భుతంగా నాయన వారు అనుకున్న దానికంటే తక్కువ రేటుకి నేను దాన్ని ఇప్పించమని అడుగుతున్నాను యేసయ్యా. మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ప్రభ, హైమావతి గారి బాబు మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డను దీవించండి. ఎగ్జామ్స్ లో చక్కటి జ్ఞానముతో రాయటకు మీరు సహాయం చేయండి యేసయ్యా. పరిపూర్ణమైన జ్ఞానము దయచేయండి అయ్యా. మరి తండ్రి ఆ మంచి ఆరోగ్యము దయచేయండి. ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నా తండ్రి. అదే కాదు, అనేక ఎగ్జామ్స్ లో బిడ్డలు ఉంటున్నారు, మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీ పాదాలు పట్టుకుంటూ హైమావతి గారి బాబును మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాయన అయ్యా. ఈ జూమ్ యాప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి సేవకుని, సేవకురాల్ని, విశ్వాసుని అందరినీ దీవించి ఆశీర్వదించి
వారి అవసరాలు తీర్చి అయా మీ నామం మహిమపరచుకోండి డాడీ. మీ కొరకు జీవిస్తుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, యేసయ్య నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Praise వందనాలు.